ఇసాకయ్య గారికి నా వందనాలు. నాకు వివాహం 2023 డిసెంబర్ 14న అయ్యింది. ఆ నెలలోనే నేను కన్సీవ్ అయ్యాను 2025కి. కన్సీవ్ అయితే 2025 మార్చి వరకు 4వ నెల వరకు నాకు బాగానే ఉంది. కన్సీవ్ అయిన తర్వాత మార్చి 28న అబార్షన్ అయిపోయింది. హార్ట్ బీట్ ఆగిపోయిందని చెప్పేసి అబార్షన్ చేశారు. అబార్షన్ చేసిన తర్వాత మార్చి 28న అయితే లోపల ట్యూబ్స్ అన్నవి నీట్గా క్లీన్ చేయలేదంట. అయితే మార్చి 28 నుంచి డిసెంబర్ వరకు 2025 వరకు కూడా నేను మెడిసిన్ వాడుతూనే ఉన్నాను. పీసీఓడి ఉందని చెప్పేసి డాక్టర్ గారు అన్నారు. పీసీఓడి ఉండడం వల్ల నాకు చాలా లావ్ అయిపోతున్నా. నాకే అసలు చాలా అసహ్యంగా ఉంటున్నా, నడవలేకపోతున్నా, సాలు వచ్చేస్తుంది. ఏంటి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటున్నా. పీసీఓడి ఈ నెల కంటే ఇంకో నెలకి పెరిగిపోతుంది. ఎవరు చెప్పుకున్నా కానీ కొంతమంది ఏమంటున్నారంటే వీళ్ళకి అసలు పెళ్ళయ్యేప్పటికి సంవత్సరం కూడా అవ్వట్లేదు, పిల్లల ఆలోచన లేదు, వీళ్ళు ఎంజాయ్మెంట్స్ తిరుగుతున్నారని చెప్పేసి చాలామంది నన్ను అసహ్యపరిచారు. నేను దేవుడికి చెప్పుకుంటూ ఉన్నా, దేవా నీకు తప్ప నేను ఎవరికీ చెప్పుకోవట్లేదు, నా భర్త నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు బిడ్డ కావాలని నేను ఆశపడుతున్నాను, నేను అడగక ముందు ఇచ్చావు కానీ తీసేసుకున్నావని చెప్పేసి దేవా నువ్వు ఇచ్చే వరకు నేను వెయిట్ చేస్తానని చెప్పి చూస్తూనే ఉన్నా. 2025న అసిరపేట హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లోని ఒక నెల చూడరా అని చెప్పి జనవరిలో మెడిసిన్ ఇచ్చారు. అయితే ఆ మెడిసిన్ కూడా అవ్వట్లేదని చెప్పేసి ట్యూబ్ టెస్ట్ చేయించుకోమని రాశారు మేడం. ట్యూబ్ టెస్ట్ చేయించుకోమని రాస్తే ఆ ట్యూబ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే సత్తుపల్లి అక్కడ ట్యూబ్ బ్లాక్ అయిపోయింది, సర్జరీ చేయాలి, వైజాగ్ పంపించాలి ఆ సర్జరీకి కూడా అని చెప్పేసి అంటే ఇంకా అక్కడ ఇద్దరు నేను మా హస్బెండే వెళ్ళాం హాస్పిటల్కి. ఇంకా మా హస్బెండ్ నేను కూడా చాలా ఏడ్చుంది, దేవా ఎవరు లేరు మాకు సపోర్ట్ చేయడానికి. అప్పుడు ఆపరేషన్కి 70,000 అవుతాయి అంటున్నారు, ప్రభు నేను ఏం చేయాలి అని చెప్పేసి అసలు ఇంకా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసి ప్రతి ఊరు హాస్పిటల్కి, హైదరాబాద్ అన్ని చోట్లకి ఆ రిపోర్ట్స్ పంపిస్తూనే ఉన్నాం. అందరూ కూడా ఆపరేషన్ చేస్తేనే పిల్లలు పుడతారు, ఆ ట్యూబ్ క్లీన్ చేస్తేనే పిల్లలు పుడతారని చెప్పేసి అంటున్నారు. నేనైతే అసలు ఇంకా ఆపరేషన్ లేకుండా నాకు దేవుడు ఇస్తాడని ఒక నమ్మకంతోనే నేను మార్చి 11 ఇక్కడికి వచ్చాను. దేవా నీ సన్నిధికి వచ్చాను ప్రభా, నీకు నేను రుణపడి ఉంటాను ఎప్పుడు కూడా, నాకు మంచి బిడ్డనివ్వయ్యా, నాకు ఏ ఆపరేషను లేకుండా ప్రభా అని చెప్పేసి నేను గట్టిగా మార్చి 11 అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుని నా సమస్య ఏంటో నేను రాసి అయ్యగారికి చెప్పాను. నీకు మగబిడ్డని ఇస్తా వెళ్ళరా అని చెప్పేసి అన్నారు. అలాగే మార్చి 11 నేను ఇంటికి వెళ్ళాను. ఆ నెలలోనే కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత నాకు మంచి కుమార్తెనిచ్చాడు దేవుడు, ఆపరేషన్ ఏమీ లేకుండా. దేవుడికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. 2026లో మీరు వాహనాలు కొత్త కార్లు వేసుకొని వస్తారన్నారు. మా ఆయన వ్యవసాయం చేస్తాడు. అయితే కొత్తగా రోటావేటర్ మేము అప్లై చేసుకుంటే ఆ రోటావేటర్ అప్లై చేసినప్పుడు నేను అడిగేదాన్ని, దేవుడా కారు ప్రభా, రోటావేటర్లో మాకు కారు కలిసింది, 9 లక్షలు కలిసే కారు మాకు దేవుడు ఇది కూడా గొప్ప కార్యం చేశాడు. అయ్యగారు అన్నారు మాకు అలాగే రీతిగా వచ్చింది. చిన్న సాక్షిని దీవించిన కాక.